మద్యం కుంభకోణం కేసు నుంచి కేజ్రీవాల్‌కు విముక్తి లభించింది. సుప్రీంకోర్టులో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. మద్యం కుంభకోణంతో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రికి ఈ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ కేసులో కాలిక్యులేషన్స్ అన్నీ మారిపోయాయి. ఆయన్ని జైలుకు పంపించారు. చాలా సంవత్సరాలుగా బీజేపీ ఆయన్ని టార్గెట్ చేసి మద్యం కుంభకోణంలో ఉన్నారు, లిక్కర్ స్కామ్ చేశారంటూ చాలా ఆరోపణలు చేసి చాలా ప్రచారం చేసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పడిపోవడానికి ఇది మూలమైంది. ఇప్పుడు తీరా చూస్తే ఆ కేస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ, ముఖ్యంగా కేజ్రీవాల్‌కి ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఈ కేసులో క్లీన్ చిట్ ఇవ్వగానే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి కేజ్రీవాల్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇన్ని సంవత్సరాలు ఈ మచ్చ మోసాను. నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఇన్నాళ్ళు పట్టింది అని చాలా బాధపడినట్టు అనిపించింది. సో, ఈ కేసు చూస్తే అన్యాయంగా ఆరోపణలు చేసినటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ఏం సమాధానం చెప్తుంది? కేజ్రీవాలే లిక్కర్ స్కామ్ చేశాడు, కొన్ని కోట్లు సంపాదించాడని ఆరోపణలు చేసి ఇంతవరకు ఆయన జైల్లో కూడా పెట్టి ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్‌కి ఏ సమాధానం